హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్, నేను కోవిట్లో ఉంటాను. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. నా ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్. మీ సపోర్ట్ ఎప్పుడైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ ఏదన్నా కంటెంట్ మిస్ అయ్యి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ అనమాట. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు జరుపుకోను. మీ మీద నమ్మకంతో యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిన. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలా లైక్ చేశారంటే ఈ వీడియో కాస్త ఇంకొకరికి వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళకి మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు అనే ధీమాతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి కొత్తగా కోవిడ్కి ఎవరైతే డ్రైవర్లు వస్తారో వాళ్ళకి కొన్ని విషయాలు, మంచి విషయాలతో చెప్పడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఏంటంటే ఇప్పుడు మొన్న బండి ఎలా కడగాలో, కొత్త డ్రైవర్లకి ఎలా షాంపూ వేసి కడగాలో, నీళ్ళు ఎట్ట కొట్టాలో అని చెప్పి ఒక వీడియో చేసిన. అదైతే కొంచెం రీచ్ అవ్వలేదు, కానీ ఈ వీడియో కొంచెం మీ సపోర్ట్తోనే రీచ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. మీరు తమిళ చూసే ఉంటారు కదా, మీరు బండి కడిగేటప్పుడు ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా ఎదుర్కొంటే మీ మంచి కోరే చెప్తున్నా. బండి కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు అయితే దొరుకుతాయి అన్నమాట. డబ్బులు కానీ, అలాగే బ్యాగులు కానీ, గోల్డ్ కానీ, వాచ్లు కానీ, ఇలాంటి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. మీరు వాటి మీద ఆశ అయితే పెట్టుకోకండి. ఓయమ్మ దొరికినాయి అని చెప్పి ఖచ్చితంగా ఎత్తుకొని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి. ఇలా రిటర్న్ ఇచ్చేసినారంటే మీ మీద కొంచెం రెస్పెక్ట్ పెరగటం, అలాగే మీ మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇలా ఒక్కసారి నమ్మకం పోయిందంటే మీరు 10 సంవత్సరాల నుంచి చేసిన, అలాగే ఈ రోజు నుంచి ఇంకొక 20 సంవత్సరాలు పనిచేసిన నమ్మకం అయితే ఒక్కసారి పోయిందంటే మిమ్మల్ని అస్సలు నమ్మరనమాట. ఎందుకంటే ₹1 తీసుకున్న దొంగతనమే, 1000 రూపాయలు తీసుకున్న దొంగతనమే, ₹1,00,00,000 తీసుకున్న దొంగతనమే అవుతుంది అనమాట. ఇక్కడ మియా పిలిస్ కాడనే ప్రాణం పోయినట్టు 100 దినాల్లో కొట్టేసినా అంత ఫీల్ అవ్వరు అనమాట. మియా పిలిస్ తగిలిన దొంగే దొంగ. ఇంకా దాని ప్లేస్లో ఇంకా ఏ వస్తువు పోయినా కానీ ఫస్ట్ నిన్నే చూస్తారనమాట. ఓహో ఈడే తీసుకున్నాడు, ఈడే తీసుకుని ఉంటాడు. అంటే ఈ దొంగతనం అనేది బయటపడితే రేపు ఎప్పుడన్నా, ఇప్పుడు బండిలో ఒక వస్తువు వాచే దొరికింది, ఆ వాచ్ మనం తీసుకుంటాము. ఆ వాచ్ తీసుకున్న తర్వాత మనం 2 రోజులకు కానీ 10 రోజులకు కానీ ఎప్పుడో ఒకసారి అయితే బయటపడిపోతుంది. ఇలా బయటపడిపోయినప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళ కంటన పడుతుంది. అలా కంటన పడినప్పుడు ఎక్కడిది ఎక్కడిది అని చెప్పి విచారిస్తే ఫస్ట్ మీ పేరే వస్తుంది. ఇలా ఇక్కడ దొరికింది అంటే మేము అన్ని రోజుల నుంచి ఎతికినాము, కనపడలేదు, మాకు మా వస్తువు కదా, రిటర్న్ ఇచ్చేయచ్చు కదా, నువ్వైతే ఎందుకైతే పెట్టుకోండావు అని చెప్పి చక్కగా అడుగుతారనమాట. నీ కాడ ఎలాంటి సమాధానం ఉండదు, దానికి సంబంధించిన మాటలు ఉండవు. ఓకేనా? మీరు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టేసుకోండి. మీకు బండిలో ఏ వస్తువు దొరికినా ఒక 1 అవర్ లేట్ అయినా పర్వాలేదు, ఒక 1 డే లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళ వస్తువు ఏదైతే ఉంటాయో తిరిగి రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువే దొరికింది, ఎగ్జాంపుల్ ఒక ₹10, ఒక 10 దినాలే దొరికింది. 10 దినాలే దొరికితే ఇప్పుడు ఆ 10 దినాల కోసం నువ్వు తీసుకొని నువ్వు ఆ 10 దినాలతో ఒక రోజు తింటావు, ఒక 10 సార్లు మతాం కొనుక్కొని తింటావు. అయిపోయి రోజుకు ఒక్క దినాలు ఖర్చు పెట్టినా 10 రోజులు తింటావు. ఇలా 10 రోజులు తిన్న తర్వాత ఆ 10 దినాలు అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల ఒకవేళ ఆ 10 దినాలు తీసుకొని దొంగతనం మీ మీద పడితే ఆ విధంగా ఇక ఆ 10 దినాల కోసం నువ్వు జీవితాంతం ఆ కోవిడ్ ఇంట్లో చేసినా కానీ నమ్మకం అనేది పోతుంది ఖచ్చితంగా. ఇలా పోయినప్పుడు ఇంక నువ్వు ఉన్నా లేకున్నా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ నువ్వు ఇలా దొంగగానే ఏర్పడతావు. ఒకవేళ దొంగ అని అనుకున్నా కానీ ఇంట్లో కారులో కానీ, బయట కానీ, దివాణీలో కానీ ఎక్కడ ఏదైనా పోయినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది నువ్వే. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే మనం బండి కడిగినప్పుడు కానీ, అలాగే బయట ఇంకవేళ సూకుల దగ్గర ఇంకెక్కడైనా మీ ఇంట్లో కాకుండా, నీ బండిలో కాకుండా ఎక్కడైనా దొరికితే అది నీ పర్సనల్. ఇంకొక విషయం ఉండదు, బయట దొరికేటి ఈ వస్తువుల మీద కూడా. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటుంది, ఐఫోన్, అలాంటివి దొరికినప్పుడు మనం తీసుకున్నామంటే దాని మీద కేసు ఉండొచ్చు, అలా ఇలాంటి ఎన్నో ఉంటాయన్నమాట. కేసు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ పడిపోయింది అనేది ఉండదు, డైరెక్ట్గా నువ్వు తీసుకున్నట్టే దొంగతనం కేసు మీద ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? దయచేసి బయట ఏదైనా ఉంటే చూసుకోండి తప్ప మీ ఇంట్లో కానీ బండిలో కానీ ఏ వస్తువులు తగిలినా కానీ నువ్వు దొంగనే ఏర్పడుతుంది. మర్యాదగా
ఎలాంటి వస్తువు దొరికినా అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. మీ వస్తువు ఏదైనా ఉంటే మీరు తీసేసుకోండి. అది మీ వస్తువు అయితే. వాళ్ళ వస్తువు పిల్లల దగ్గర స్కూల్కి వెళ్తూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు, అలాగే బయట తిరగడానికి వస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏదైనా బండిలో పడిపోతే చాలా వరకు ఇప్పుడు ఫోన్లో పడిపోతాయి. రూపాయి బిళ్ళలు, మియా పిలుసులు, ఇలా 5 దినాల కాగితాలు, 20 దినాల కాగితాలు, ఇలాంటివి చాలా ఉంటాయి. నేనైతే ఎప్పుడు అడిగి తీసుకుంటా. అడక్కన్నా అయితే నేను తగలను. ఓకేనా? ఈ విధంగా మనం ఇలా చేసినామంటే మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పుడుతుంది. ఎందుకంటే 10 రూపాయలు తీసుకున్నా కానీ, మియా పిలుసు తీసుకున్నా కానీ, ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళకి ఇచ్చేసినామంటే మన మీద బాగుంటుంది, గుడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఏదో నమ్మకంగా ఉన్నాడు బా అని చెప్పి మన మీద కూడా మంచి అభిప్రాయం ఏర్పడిందంటే అదే 10,000. ఇప్పుడు నీ జీతం నీకు వచ్చింది చాలు, నీ డబ్బులు నువ్వు కష్టపడుతున్నావు, నీ డబ్బులు నీకు వచ్చే చాలు. మళ్ళీ ఈ పక్క ఆదాయం కోసం కూడా ఆశ పెడితే ఆ పరిణామం కూడా అట్టే ఉంటుంది. మన బతుకులు కూడా అలాగే ఉంటాయి. నీకు ఎంత రావాలనో అంతే తీసుకో. ఎక్కువ ఆశకు పోయి ఇలా చెడ్డ పేరు తెచ్చుకొని దొంగ ఏర్పడేదానికన్నా నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో ఇక్కడికి ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినావు, కష్టపడుతున్నావు, మీ ఫ్యామిలీని పోషించుకుంటున్నావు. అదే విధంగా ఉంటే సరిపోయా. ఇప్పుడు ఈ దొంగతనం కోసం అయ్యి మళ్ళీ ఆ పేరు పోగొట్టుకుంటే ఎందుకో ఆ చెడ్డ పేరు. ఓకేనా? చూడండి, మీతో మాట్లాడుతూ ఈ బండి అయితే కడిగేసాను, తుడిచేసిన. నేను కూడా ఇలా బండి అయితే క్లీన్ చేసుకున్నా. నేనైతే 2 మియాలు దొరికినాయి. నేనైతే ఎక్కడ తీసానో అక్కడే పెట్టేశాను అనమాట. వాళ్ళు వచ్చి తీసుకుంటారు పిల్లలు. సో ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వచ్చిన కోవిడ్ వాళ్ళకి, కోవిడ్ ఇంట్లోకి ఎవరైతే కొత్తగా డ్రైవర్లు వస్తారో వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. ఇప్పుడు నేనైతే ఒక 5 నిమిషాల దాకా మాట్లాడినా కదా. ఈ 5 నిమిషాల్లో ఒక్క రవ్వైనా మీకు ఉపయోగపడి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియో.